అన్న చాలా గ్రేట్ తెలుసా. అవునా అన్న ఫస్ట్ చాలా 20 ఏళ్ల క్రితం ఏం చేస్తుండే ఆయన సాఫ్ట్వేర్ ఉండే, మొత్తం ట్రంప్ పరిచయం చేస్తుండే ఆయన. అవునా తర్వాత సినిమాలకు వచ్చిండు, సినిమా తర్వాత రాజకీయాలు వచ్చిండు. అమ్మో ఇవన్నీ చేసిరా చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ సాకి. నాకు ఎప్పుడు చెప్పపోతుంది అన్న. ఇప్పుడు ఆ అవసరం రాలే, ఆయన రాజకీయ నాయకుడు అనుకుంటున్నాను. ఆయన అసలు ఛాన్సెస్ శ్రీహరిని తీసి ఆయన ఉంటుండే ఆ సినిమా శ్రీహరి. అవునా కుబుసం అని చెప్పి సినిమా, ఈయన ప్రొడ్యూసర్ దానికి. నేను అప్పుడు రిపోర్టింగ్ పోయినా ఆయన దగ్గరికి. అసలు ఆ సినిమా కనుక హిట్ అయ్యి ఈయన కొంచెం అక్కడే ఉంటే హీరో అయిపోతుండే. ఈయన పక్కన హీరోయిన్స్ ఇక మన పెద్ద పరిచయం కూడా మనకు దొరుకుతుండే ఆయన. ఎట్లా ఎక్కసెక్కాలు ఆడుతున్నాడమ్మా కదా సార్, నాకు కూడా కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది. కొంత ఎక్కసెక్కాలు ఎక్కువగాలే. 20 ఏళ్ల కింద ట్రంప్ అన్నాడు, మళ్ళీ హీరోయిన్లు అంటున్నాడు, ఇంకేమో అంటున్నాడు. ఇవన్నీ ఎక్కసెక్కాలు అనిపించట్లే. సత్తన్న నిజం రంగు మళ్ళా ఏం పోట్లేదు రంగు అన్నది. ఏందన్నా ఇట్లా తిట్లా పడుతుంది, రంగు వేస్తున్నావు కదా అన్న, అసలు రంగు పెద్ద సినిమాలు చేస్తున్నాడు డైరెక్టర్ సాబ్ అన్నాడు, జుట్టుకు రాయకుండా నీకు మంచి క్యారెక్టర్ ఇస్తున్నాడు. ఆయన చెప్పిన కానీ నాకు చాలా గొప్పోడమ్మా. అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందే 20 ఏళ్ల కింద వీళ్ళిద్దరితో జుగల్బందీ ఉంటుండే, దాసన్న సత్తన్న. ఇంకే వీళ్ళు కనుక ఏదైనా సినిమాకి వచ్చి ప్రమోట్ చేస్తే ఆ సినిమా హిట్. తర్వాత తెలంగాణ భాష ఫస్ట్ టైం మీడియాల మా కుబుసం సినిమా ఫస్ట్ తెలంగాణ యాస భాష సినిమా. తర్వాత చిన్న స్క్రీన్లో గీలదే పెద్ద స్టారు. ఏందన్నా మా దగ్గర ఏమో గొంగళి కప్పుకొని ఉంటావు, ఇంత పెద్దగా ఉన్నదా అనేది హైదరాబాద్ గొంగళి ఉండే. హైదరాబాద్ డెవలప్ అయిన సంగతి అందులో కట్ట కొట్టేసిండు ఎవరో. ఊకే కట్టదే అంటావు ఏమన్నా అంటే 50 రూపాయలు పెట్టి కొట్టాను కష్టపడి కట్టపోయింది. ఇక అంతా దొంగల రాజ్యం అయిపోయింది కదా. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అంటే దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అని దోపిడీ చేస్తాను. అచ్చా అన్న ఇంకా బెస్ట్ తీర్థయాత్రలు అన్నీ చేసిండు. ఇప్పుడు తీర్థయాత్ర ఇంకోటి రెడీగా ఉంది, పోతాడో పోవడం తెలుస్తలేదు. అసలు యాత్ర కనిపిస్తావా ఏంది ఫస్ట్ అది కాదన్న. ఫస్ట్ తీర్థయాత్రలు అంటే నాకు అర్థమైందంటే ఫస్ట్ సినిమాలో ఉండే, సినిమా నుంచి చిరంజీవి పరిచయం అయింది కదా, ఆయనతో ప్రజారాజ్యం పోయింది. ఆడికెళ్ళి మళ్ళీ ప్రజారాజ్యం అక్కడ ఆంధ్ర వెళ్ళిపోయేసరికి ఈయన బాగుంటుంది కదా ఇక్కడ ఉంటే అని ఈయన టీఆర్ఎస్ గడబడైంది. మళ్ళీ అక్కడ టీఆర్ఎస్ నుంచి ఇంకా కాంగ్రెస్ పోయింది. కాంగ్రెస్ మళ్ళీ ఆడ గడబడైంది. మళ్ళీ ఆడికి బీజేపీ వచ్చింది, మళ్ళీ ఆడ గడబడింది. ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చింది. మళ్ళీ ఇంకో లాస్ట్ యాత్ర ఏంటంటే కవితకు పెడుతుంది. అవునా సార్? ఏందన్నా నువ్వు లేనిపోని అని చెప్తావు, అసలు సార్ చెప్పిండే ఏమన్నా ఇట్లా పోతున్నా అని? ఏదో నన్ను మాట ముచ్చట అంటే ఏదో బదనాం చేసే కార్యక్రమాలు వచ్చినట్టున్నావు నన్ను. అంటే ఇంకొకటి అదొకటి మిగిలింది కదా అని పిల్లలు చెప్తున్నా. కాదన్నా ఎవరు చెప్పారన్నా నీకు ముచ్చట? ఎక్కసెక్కము బదనాము ఏందే నువ్వు ఇట తయారైనవు? ఏమైంది నీకు? దోస్తాన్ చేస్తున్నావు అయింది? మీద బట్టగాల్చి మీదేయాలని చెప్పని అన్న టాబ్లెట్ వేసుకున్నావు పొద్దున? పొద్దున మర్చిపోయిన టాబ్లెట్. అదే టాబ్లెట్ రేవంత్ రెడ్డి టాబ్లెటా? అంటే బట్టగాల్చి మీద వేయాలంటే ఆ టాబ్లెట్ వేసుకోవాలా? అది వేసుకొని వచ్చినట్టున్నాను ఆర్ఆర్ టాబ్లెట్. మరి గదే వేసుకొని వచ్చినట్టు కొడుతుంది. అందుకే ఇట్లా తయారైనావు నువ్వు. 20 ఏళ్ల కింద ఉన్నట్లేవు, 25 ఏళ్ళు ఉన్నట్లేవు, మొత్తం మారిపోయినావు. ఇక ఏమో అడుగుతా నన్ను కూడా అడిపిస్తా అంటే రాజకీయ సంగతి చెప్పన్నా అంటే పగల మాటలని నీ చెప్పన్నా. రాజకీయ సంగతి ప్రస్తుతం ఎట్లుంది? ఈ కవితకు ఏమో కొత్తగా పార్టీ పెడుతుంది మీది, మన కేసీఆర్ ఏమో బయటకు వస్తలేడు, ఆయన ఇంట్లోనే ఉంటుండు. ఏందా సంసారం గొడవ ఇంట్లో అంతా? సరే అందరికి తెలిసిన ముచ్చటే కదా, ఇక దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేదేమో. కానీ కేసీఆర్ గారు ఎందుకు బయటకు రావట్లేడు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే నన్ను మాట్లాడించేది కేసీఆర్ గారే కదా. కేటీఆర్ గారు మాట్లాడినా, హరీష్ రావు గారు మాట్లాడినా, బీఆర్ఎస్ పార్టీలో ఏ కార్యకర్త ఏ నాయకుడు మాట్లాడినా ఆయన గొంతుకే అది, ఆయన ఆలోచనే, ఆయన బుద్ధి, ఆయన డైరెక్షనే. కాబట్టి ఆయన రావట్లేడు అని అనుకోవడం తప్పు. ఎప్పుడు ఎట్లా ఏ సందర్భం రావాలో కేసీఆర్ గారికి బాగా ఎరక. నీకు ఎరకలేదా అని నువ్వు తెలంగాణ మూమెంట్లో ఎట్లుండే సారు? ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడతాడు, ఊకూకనే ఆగమాగం అయిపోయి మాట్లాడాడు. మా అందరితో పని చేయిస్తున్నాడు, మాకంతా డైరెక్షన్ ఇస్తున్నాడు, సరిపోతుంది కదా.